ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఈ నోటీసుల్లో ఆదేశించారు. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఈ నోటీసుల్లో ఆదేశించారు. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఈ నోటీసుల్లో ఆదేశించారు. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేసేందుకు పోలీసులు సిద్దమవుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మొత్తం మీద ప్రభాకర్ రావుకు సంబంధించి ఒక స్టెప్ అయితే ముందుకు పడింది. ఒకవేళ రాకపోతే కనుక ప్రకటిత నిందితుడిగా కూడా ప్రకటిస్తాము అని చెప్పి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగిందని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే చాలా అవకాశాలు పూర్తిగా కూడా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలకు ఏమాత్రం కూడా ప్రభాకర్ రావు అంటే స్పందించలేదు. దీంతో కోర్టుకు వెళ్లారు. చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ ఆధారంగా కూడా ఆయనను ఎలాగైనా విచారించాలి అని అడిగిన నేపథ్యంలోనే కోర్టు కూడా అనుమతించింది. కోర్టు కూడా కొంత సమయం ఇచ్చింది. ప్రభాకర్ రావు తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆయన మరి హాజరు అవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ హాజరైతే ఓకే, ఒకవేళ హాజరు కాని పక్షంలో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసే అవకాశం అయితే లేకపోలేదు. అప్రకటిత పర్సన్ గా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఎక్కడున్నా సరే, ఎక్కడన్నా ఏ కంట్రీలో ఉన్నా సరే వెంటనే వచ్చి తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా అటు పోలీసులు ఇటు కోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఆయన హాజరు అయ్యే అవకాశాలు ఎంతో మేరకు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాని పక్షంలోనే ఆయనకు సంబంధించినటువంటి స్థిర ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ తర్వాత కోర్టు పరిశీలించి ఆస్తులన్నీ కూడా చెప్తూ లేకపోతే ఇంకా ఇప్పుడున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు మరికొన్ని ఇబ్బందులను ఆస్తులకు సంబంధించి పర్సనల్ గా కూడా ప్రభాకర్ రావు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మరోవైపు ప్రభాకర్ రావు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు ఈ నిర్ణయం పట్ల కాస్త అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఈ రకంగా ఆస్తుల జప్తు విషయానికి సంబంధించి వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కానీ ఫైనల్ గా మాత్రం తమ ఎదుట హాజరు కావాల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అనుమానాలు విచారణ జరపాలి కాబట్టి పోలీసులు కూడా హైదరాబాద్ పోలీసులు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, చిన్న గడువు లోపల ప్రభాకర్ హాజరు అవుతారా లేదా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.